నేపాల్లో ఆ మధ్యన రాజకుటుంబం హత్య, అంతఃపుర కలహాలు అంటుంటారు. బ్రిటన్లో జరిగినటువంటిది అట్లాంటివి అంటుంటారు. ఈ అంతఃపుర హత్యల గురించి ఎవరమేం చెప్పలేం. కానీ ఇప్పుడు కరేబియన్ కంట్రీలో మాత్రం అధ్యక్షుడి భార్యే హత్యకు పాల్పడింది అన్నటువంటి విషయం బయటపడింది. కరేబియన్ దేశం హైతీ మాజీ అధ్యక్షుడు జొవెనల్ మోయిస్ హత్య కేసులో ఆయన సతీమణి మీద నేరాభియోగాలు నమోదయ్యాయి. ఆమెతో పాటు మాజీ ప్రధాని హైతీ నేషనల్ పోలీస్ మాజీ చీఫ్ మీద కూడా అభియోగాలు మోపుతూ విచారణాధికారి నివేదిక విడుదల చేశారు. 2021లో మోయిస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన వ్యక్తిగత నివాసంలోనే హత్యకు గురి కావడం సంచలనం సృష్టించింది. జొవెనల్ సతీమణి మార్టిస్ మోయిస్ మాజీ ప్రధాని క్లాస్ డే జోసెఫ్ ఈ హత్యకు సహకరించారని పేర్కొన్న అధికారులు అప్పటి పోలీస్ చీఫ్ లియోన్ చార్లెస్ స్మిత్ తీవ్ర ఆరోపణలు చేశారు. హత్యాయత్నం, అంతర్గత భద్రతకు వ్యతిరేకంగా కుట్ర వంటి అభియోగాలు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో ఉన్నత స్థాయి వ్యక్తులు నిందితులుగా చేర్తూ విడుదలైన ఈ నివేదికతో దేశంలో మరింత అస్థిరతలోకి జారిపోతుందని ఆందోళన వ్యక్తమైంది. అయితే న్యాయమూర్తి హోదాలో ఉన్న అధికారి ఈ కేసును విచారిస్తున్నారు. ఈ దర్యాప్తు నేతృత్వం వహిస్తున్న 5వ వ్యక్తి ఆయన హత్యకు గురవుతామనే భయం, ఇతర కారణాలు చెప్పి మిగతా 4 అధికారులు విచారణ మధ్యలోనే వైదొలిగేశారు. అయితే 2021లో హైతీ అధ్యక్షుడిగా ఉన్న జొవెనల్ మోయిస్ హత్యకు గురయ్యారు. అర్ధరాత్రి సమయంలో కొందరు దొండగులు కాల్చి చంపారు. అధ్యక్షుడి ప్రైవేట్ నివాసంలోనే ఈ ఘటన చోటు చేసుకుంటే ఆయన సతీమణి మార్టిస్ మోయిస్ తీవ్రంగా గాయపడ్డారు. సాయుధ కమాండ్ గ్రూప్ సభ్యులే అందుకు కారణమని అప్పటి ప్రధాని జోసెఫ్ ఆరోపించారు. కరేబియన్ దీవుల్లో ఒకటైన హైతీ దుర్భరమైన పేదరికాన్ని అనుభవిస్తుంటే అక్కడ చివరికి ఈ విధమైనటువంటి రాజకీయ స్థిరత, సాయుధ ముఠాల దాడుల మధ్యన నడుస్తోంది. చివరికి భార్యే మర్డర్ చేయించింది అన్నటువంటి విషయం బయటపడింది.